హుజూరాబాద్ పట్టణంలో వరుసగా కురుస్తున్న వర్షాలతో గత రాత్రి పట్టణంలోని పోచమ్మవాడలో ఓ ఇల్లు కూలింది. ఇల్లు కూలుతున్న విషయం గమనించిన దంపతులు తమ ఇద్దరు పిల్లలను తీసుకుని బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పట్టణంలో పోచమ్మవాడకు చెందిన గొడ్డేల్గుల రవి వనిత దంపతులకు ఒక కొడుకు కూతురు. రవి ఒక కోళ్ల ఫామ్లో పనిచేస్తుండగా వనిత ఇంటి వద్ద టైలరింగ్ పనిచేస్తుంది. అయితే రాత్రి పడుకున్నాక పెద్ద శబ్దం రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకొచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇటీవల ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమేళ్లలో మొదట తమకు ఇందిరమేళ్లు వచ్చిందని చెప్పిన అధికారులు తర్వాత రాలేదని చెప్పారని, వర్షానికి తమ ఇల్లు కూలి వీధిని పడ్డామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అక్కడ ఉంటాయి 10 అన్నిసార్లు అడిగిన ఎవరిని అడిగినా కూడా సరే 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 అన్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇదంతా ఎవరు లేదు, కార్యకర్తలు చేసినది ఏం లేదు. ఈ మట్టిలకి ఎవరన్నా ఇవ్వకుండా ఉంటారా? ఇక్కడ ఈ వాడ కానీ రెండు కాలనీలలో ఎవరికన్నా మట్టి కూడా ఉందంటే నాకు తీసుకొని చూపెట్టుకుంటే నాకు ఇస్తే తప్ప నేను ఒప్పుకుంటా. మట్టి కూడా నీళ్ళు నాకు ఒక్కదాందే ఇక్కడ మొత్తంలో. మా ఆయన గుడ్డెల్గుల రవి, నాకు 2 పిల్లలు. మేము ఇక్కడ తెలుగువాడకు పాత ఇంట్లో ఉంటాము. నైట్ వర్షానికి మా ఇల్లు కూలింది. మేము ఆల్రెడీ ఇందిరమ్మ పథకంలో మాకు ఇల్లు శాంక్షన్ అయిందని చెప్పిండ్రు, కానీ మళ్ళీ మాకు ఫైనల్ లిస్ట్లో మాత్రం మా పేరు రాలేదు. నేను అధికారులు అందరిని అడిగినా ఎవరు చెప్పలే, ఎవరు రాలేదని చెప్పిండ్రు. ఏమైందో తెలియదు, కానీ మా ఇల్లు మాత్రం మాకు అధికారులు ఎవరు స్పందించట్లేదు. ఇప్పుడైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం.